అదేంటి కేబీపీ డెవలపర్స్ ఆవిర్భావం వెనక ఉన్న స్టోరీ ఏంటి? అమరావతిలో అడుగు పెట్టాలనుకోవడానికి రీజన్ ఏంటి? అంటే బేసిక్గా అక్కడున్న పార్ట్నర్స్ నలుగురిలో ముగ్గురం కలిపి కేవీపీ పెట్టినాము. ఓకే. సో కే అంటేనేమో సురేష్, నా పార్ట్నర్ సురేష్ కాటంరెడ్డి. కాటంరెడ్డి. బి అంటేనేమో రాంబాబా. పి అంటేనేమో నేను శ్రీధర్ పాటిమండల. ఓకే. ముగ్గురం కలిపి మా కేబీపీ ఇనిషియల్స్ అంటే అదే యాక్రోనిమ్ అన్నమాట. ఫస్ట్ ఇనిషియల్ మా లాస్ట్ నేమ్స్ లో ఫస్ట్ లెటర్ తీసుకొని ఓకే. పెట్టిన పేరు అనమాట కేబీపీ డెవలపర్స్ అనేది. ఓకే. ఏ ముహూర్తాన్ని పెట్టామో ఎందుకో ఆ థాట్ వచ్చిందో, బట్ టేక్ ఆఫ్ మాత్రము చాలా బాగున్నది కంపెనీకి. ఓకే. అండ్ మీరు అడిగిన క్వశ్చన్ అమెరికా నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు, క్రెడిట్ గోస్ టు మై డాటర్. నాది కాదు ఇక్కడ స్టార్ట్ చేయడానికి. ఓకే. సో వర్నేట్లానే ఒకరోజు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు షీఈ్ 18 years. నన్ను వచ్చి అడిగింది, డాడీ నువ్వు చెప్తుంటావు కదా డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఆల్ ఎగ్స్ ఇంటూ వన్ బాస్కెట్ అని చెప్పి నువ్వు ఎప్పుడు మాట్లాడుతుంటావు కదా, మరి నీకు ఇండియాలో అసలు ఒక ఇన్వెస్ట్మెంట్ కూడా లేదు నీకు, మొత్తం యూఎస్లోనే నువ్వు ఇన్వెస్ట్ చేసుకుంటా వెళ్ళిపోతున్నావు. ఐ డోంట్ నో చెప్పొచ్చో లేదో కానీ, బట్ రష్యాకి యూఎస్కి వార్ వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మొత్తం నీ వాల్యూ అంత జీరో కదా డాడీ ఇక్కడ. సో మొత్తం ఎందుకు ఇక్కడ పెడుతున్నావు, నువ్వు వేరే ఎక్కడ కూడా నువ్వు ఇన్వెస్ట్ చేయట్లేదు అని చెప్పిన అనేటప్పటికీ నేను అనుకున్నాను, నాకు ఆల్మోస్ట్ ఇప్పుడు 50 years. ఇప్పుడు అరే దీనికి 18 years, ఇది మంచి క్వశ్చన్ అడిగింది, నేను ఎందుకు ఆలోచించలేదు, నేనే బిజినెస్ మ్యాన్ అయ్యి ఉండి నేను ఎప్పుడు కూడా నేను ఇట్లా ఆలోచించలేదు. దెన్ ఐ చేంజ్ మై మైండ్ లిటిల్ బిట్. దెన్ ఐ సెడ్ మన ఇండియాలో కూడా కొంత ఇన్వెస్ట్ చేద్దాం మనము. ప్లస్ ఇండియాస్ గ్రోత్ ఈజ్ రియలీ గుడ్ రైట్ నౌ. సో జీడిపి తీసుకోండి మీరు, 2 digit ఆల్మోస్ట్ హిట్ అయిన జీడిపి ఏదన్నా ఉంది అని అంటే కనుక ఇప్పుడు వరల్డ్లో ఇండియానే. అండ్ ఆల్ బిజినెసెస్, ఆల్ కంట్రీస్ ఆర్ లుకింగ్ ఆఫ్టర్ ఇండియా రైట్ నౌ. సో బాగానే ఉంటుంది ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే కనుక. అంటే ఫస్ట్ ఏంటనంటే రూపాయి ఎంత వస్తుంది మీ ఇన్వెస్ట్మెంట్కి అనేది పక్కన పెడితే ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉండాలి. నేను అట్లాంటి ఫీల్డ్స్నే నేను చూజ్ చేసుకుంటా. అంటే ఓల్డ్ సేయింగ్ ఉన్నది కదా, ల్యాండ్ మీద పెడితే ఎప్పుడు డబ్బులు బావని పోతాయి. ఎప్పుడు నేను చెప్పినట్టు 3-4 సార్లు ట్రాన్సాక్ట్ అయిన ప్రాపర్టీని మీరు కొంటే కనుక దెబ్బతింటారు. అట్లా కాకుండా మీరు ఫస్ట్ హ్యాండ్ మీరు కొనుక్కొని నెగోషియేట్ చేసుకొని మీ దగ్గర హోల్డింగ్ పవర్ ఉంటే, హోల్డింగ్ పవర్ లేకపోతేనే దెబ్బతింటారు రియల్ ఎస్టేట్లో. ఎక్కువ పెట్టి కొన్నా 3-4 ట్రాన్సాక్ట్ అయిన ప్రాపర్టీని కొన్నా, మీ దగ్గర హోల్డింగ్ పవర్ ఉండి ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు వెయిట్ చేస్తే దెన్ యూ విల్ గెట్ ఎ గుడ్ అప్రిసియేషన్.